హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ముచ్చట్లు ఛానల్కి అయితే స్వాగతం అండి. వారాహిదేవి అమ్మవారి గురించి అయితే చాలా చాలా కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయండి. మనమైతే దేవి భాగవత పురాణం ప్రకారం అయితే వారాహిదేవి అమ్మవారి గురించి అయితే తెలుసుకుందామండి. దేవి భాగవతం పురాణం ప్రకారం అయితే దేవతల కాలంలో పార్వతీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చాలామంది ఆమెను అయితే కోరడం జరిగిందండి. రక్తబీజుడు అనే రాక్షసు నుండి మమ్మల్ని కాపాడనని దేవుళ్ళు అయితే కోరడం జరిగింది. దాని గురించి పార్వతీదేవి అమ్మవారు అయితే దుర్గాదేవి అవతారం ఎత్తి రక్తబీజునితో పోరాటం చేయడం జరుగుతుంది. ఇంత పోరాటం చేసినా కూడా రక్తబీజుడైతే సంహరించడానికి అయితే అవ్వలేదండి. రక్తబీజునికి అయితే వరం ఉండిందండి. రక్తబీజునికి ఎలాంటి వరం ఉందంటే ఆయన యొక్క రక్తం చుక్క నేలపైన పడడంతో వేల మంది రక్తబీజులు అయితే ఉద్భవించడం జరుగుతున్నది. దగ్గరుండి చూసిన దుర్గాదేవి ఇలా అయితే కుదరదని బాగా ఆలోచించి తమ శరీరం నుండి అయితే సప్తమాత్రికలు అదేనండి. సప్తమాత్రికలు అంటే 7 అమ్మవాళ్ళను అయితే సృష్టించడం జరుగుతుందండి. ఏడుగురు అమ్మవాళ్ళ పేర్లు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే బ్రాహ్మణి, ఇంద్రాణి, వైష్ణవి, మహేశ్వరి, వరాహిదేవి అమ్మవారు, కౌమారి, చామండి ఇలా 7 అమ్మవార్లను అయితే సృష్టించడం జరుగుతుంది. వాళ్ళకైతే తాంత్రిక శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళు రాత్రిపూట జనించారు కాబట్టి అమ్మవారి యొక్క భాగోద్వేగాల నుండి ఉద్భవించారు కాబట్టి వాళ్ళకైతే తాంత్రిక శక్తి అధికంగా ఉంటుంది. రక్తబీజుని చంపే క్రమంలో 7 అమ్మవారు దుర్గాదేవిలో నీలమైపోయి రక్తబీజుని అయితే తాంత్రిక శక్తి ఆ అమ్మవారి కృపతోటి రక్తబీజుని అయితే సంహరించడం జరుగుతుంది. సంహరించబడిన అమ్మవారి మనసు నుండి వారాహిదేవి అమ్మవారు అయితే జనయించడం జరిగింది కదండి. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు వారాహిదేవి అమ్మవారిని తపస్సు చేసి రప్పించుకొని వరమిమ్మని కోరుతాడండి. ఎలాంటి వరం అంటే చావులేని వరమిమ్మని కోరడంతో వారాహిదేవి అమ్మవారు అయితే దానికి ఒప్పుకోదు. సరే చల్లి, నువ్వు తప్ప మరి నన్ను ఎవరు చంపకూడదనే వరం కోరుతుంది. సరేనని ఇస్తుంది. అలా వరం ఇచ్చే ముందు అంటాడు, నేను పెద్ద భక్తుని కదమ్మా, నీకు మొదటగా తపస్సు చేసిన భక్తుని కాబట్టి మీరు కూడా నన్ను చంపొద్దమ్మా అని అంటే సరే అని వరం ఇస్తుంది. వరం ఇచ్చినప్పుడు అప్పుడు వరాహిదేవి అమ్మవారితో వరంతో ఆయన చావులేని వరం కోరుకున్నాడు కదండి హిరణ్యకశిపుడు. అందుకు వరాహదేవుడు అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని అయితే సంహరించడం జరుగుతుంది. వరాహదేవుడు ఉద్భవించి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత వారాహిదేవి అమ్మవారి భర్త వరాహదేవుడు అనుకుంటాడు, కానీ కాదండి. భైరవ దేవుళ్ళ అష్టభైరవ దేవులు ఉన్నారు కదండి. పార్వతీదేవి అమ్మవారిని కాపడానికి భైరవ అవతారం ఎత్తి అష్టభైరవులు అయితే ఉన్నారు కదండి. అష్టభైరవులు ఒక్కడైన ఉన్మట్ట భైరవుడు అనేవాడు వారాహిదేవి అమ్మవారి భర్త అండి. వీళ్ళైతే విషాంగుని సంహరించడం జరుగుతుందండి. వారాహిదేవి అమ్మవారైతే అమ్మవారి ఆలయాలు అయితే చాలా అరుదుగా ఉంటాయండి. విశ్వాంగుడాన్ని సంహరించడానికి వరాహదేవుడు, ఉన్మట్ట భైరవుడు, వరాహదేవి వీళ్ళైతే వీటిని సంహరించడానికి అయితే చాలా యుద్ధమే జరుగుతుందండి. అలా చేయంగా విశ్వాంగుడు అయితే చంపేయడం జరుగుతుంది. చాలా అరుదుగా ఉంటాయని చెప్పాను కదండి వారాహిదేవి అమ్మవారి ఆలయాలు. అందులో కాశీలో ఒకటైన ఉగ్ర వారాహిదేవి అమ్మవారు ఉంటుందండి. మనైతే రాత్రిపూటనే అంటే సుమారు 5-6 గంటలు అట్లా ఆ ప్రాంతంలోనే అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుందండి. ఉదయం పూట అయితే వారాహిదేవి అమ్మవారిని పూజలు చేయడానికి కానీ దర్శించుకోవడానికి కానీ జరగదండి. ఇక్కడ కూడా అమ్మవారి ఆలయాలు అయితే తెరిచి ఉండేయండి. ఎందుకంటే వీళ్ళు ఉదయం పూట లోక కళ్యాణార్థం మన ప్రజలోకాన్ని సంబంధించి కాపాడడానికి అయితే తిరుగుతూ ఉంటారన్నమాట వారి ఆయుధాలతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.